ఉపరితల ఆవర్తనంతో ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాల్లో జల్లులు పడుతుండగా రాయలసీమలో ఎండ తీవ్రత పెరిగింది. మరోవైపు ఏపీలోని 17 మండలాల్లో తీవ్ర వడగాలులు, 32 మండలాల్లో వడగాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టం నుంచి 1.5 నుంచి 3.1 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి కొనసాగుతుంది. మరట్వాడ నుంచి దక్షిణ తమిళనాడు వరకు కర్ణాటక మీదుగా 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుంది. దీని ప్రభావంతో కొన్ని జిల్లాల్లో వడగాలులు తీవ్రంగా వీస్తుండగా మరోవైపు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దక్షిణ కోస్తా ఆంధ్ర పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉండటమే ఇందుకు కారణం. ఇక మరోవైపు రాష్ట్రంలోని 17 మండలాల్లో తీవ్ర వడగాలులు, 32 మండలాల్లో సాధారణ వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి జిల్లాలోని పలు మండలాల్లో తీవ్ర వడగాలుల ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు. ఇక శనివారం నెల్లూరు జిల్లా గూడూరులో అత్యధికంగా 41.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉపరితల ఆవర్తనంతో ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాల్లో జల్లులు పడుతుండగా రాయలసీమలో ఎండ తీవ్రత పెరిగింది. మరోవైపు ఏపీలోని 17 మండలాల్లో తీవ్ర వడగాలులు, 32 మండలాల్లో వడగాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టం నుంచి 1.5 నుంచి 3.1 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి కొనసాగుతుంది. మరట్వాడ నుంచి దక్షిణ తమిళనాడు వరకు కర్ణాటక మీదుగా 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుంది. దీని ప్రభావంతో కొన్ని జిల్లాల్లో వడగాలులు తీవ్రంగా వీస్తుండగా మరోవైపు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దక్షిణ కోస్తా ఆంధ్ర పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉండటమే ఇందుకు కారణం. ఇక మరోవైపు రాష్ట్రంలోని 17 మండలాల్లో తీవ్ర వడగాలులు, 32 మండలాల్లో సాధారణ వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, తూర్పు గోదావరి జిల్లాలోని పలు మండలాల్లో తీవ్ర వడగాలుల ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు. ఇక శనివారం నెల్లూరు జిల్లా గూడూరులో అత్యధికంగా 41.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ఏపీ బ్యూరో చీఫ్ సలాం రెడీగా ఉన్నారు. సలాం, చెప్పండి. ఇక ఉపరితల ఆవర్తనంతో అయితే ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాలో అయితే వర్షం పడుతుండగా రాయలసీమలో అయితే ఎండ తీవ్రత బాగా పెరిగినట్టు తెలుస్తుంది. దాని గురించి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్. ఏదైతే రెండు తెలుగు రాష్ట్రాల్లో కాస్త విభిన్న వాతావరణ పరిస్థితులను మనం చూడవచ్చు. అయితే తాజాగా వాతావరణ శాఖ అంటే భారత వాతావరణ శాఖ కూడా తాజాగా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండేటటువంటి తాజా పరిస్థితుల గురించి కీలక ప్రకటన చేసింది. అంటే తెలంగాణలో మాత్రము మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసేటటువంటి అవకాశం 3-4 రోజులు ఉన్నాయి. అదేవిధంగా ఏపీలో పలు జిల్లాలలో చూస్తే తీవ్ర వడగాల్పులు వీచేటటువంటి అవకాశం ఉందని కూడా ఇప్పటికే ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటన జారీ చేసింది. అంతేకాకుండా ఏపీలోని ఉత్తరాంధ్ర పరిధిలో అంటే మీకు అన్నట్టు అల్లూరి, కోనసీమ ఇలాంటి జిల్లాలలో మాత్రం 3 రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉందని ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ తెలిసింది. అయితే మనం చూడవచ్చు, గత
గత 4 రోజులుగా కాస్త వాతావరణము కాస్త చల్లబోయినటువంటి పరిస్థితులు కూడా పలు జిల్లాల్లో ప్రజలు ఆస్వాదించారు. కానీ పలు జిల్లాలలో మాత్రము భారీ ఎండలు అంటే వడగాల్పులు అధికం కావడము, వేడిగాలులు అధికం కావడంతో ప్రజలు కాస్త ఇబ్బందులకు గురైనటువంటి పరిస్థితి మనం ఈ రోజు వరకు చూస్తే, ఈ రోజు ఆదివారం ఏపీలోని 17 మండలాల్లో తీవ్ర వడగాల్పులు అంటే భారీగా ఇక్కడ ఎండ ప్రభావం ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా 32 మండలాలలో కూడా వడగాలులు వీచేటటువంటి అవకాశం ఉంది. కానీ 17 మండలాల్లో మాత్రం ఎక్కువ స్థాయిలో ఉష్ణోగ్రత నమోదయ్యేటటువంటి అవకాశం ఉంది. 32 మండలాల్లో మాత్రం సామాన్యంగా ఉండేటటువంటి అవకాశం ఉంది. కానీ సోమవారం నుంచి అంటే రేపటి నుండి మాత్రం 3 రోజుల పాటు ఉత్తరాంధ్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉందని ఇప్పటికే ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఏదైతే విభిన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రఖర్ జైన్ ప్రకటన విడుదల చేశారు. ఇది ఇలా ఉంటే ఇక తెలంగాణ పరిస్థితి చూస్తే తెలంగాణలో మాత్రం కాస్త ఇది చల్లని కబురుగా చెప్పవచ్చు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు. ఎలా అంటే తెలంగాణలో ఈ 5వ తేదీ నుండి అంటే నేటి నుండి 8వ తేదీ వరకు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ తెలిపింది. ఇటీవల కాలంలో తెలంగాణ వ్యాప్తంగా ప్రధానంగా హైదరాబాద్ లో జోరుగా అంటే తీవ్ర వడగాల్పులు ఎండ ప్రభావం ఎక్కువగా కనిపించినటువంటి పరిస్థితి. కానీ ఈ 3 రోజులు మాత్రము కాస్త వేడిగాలుల నుండి నగరవాసులకు కాస్త ఉపశమనం లభించేటటువంటి అవకాశం ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో భారీగా వర్షాలు పడేటటువంటి అవకాశం ఉన్నాయి. దీని ప్రభావంతో ఆయా జిల్లాల్లో కొద్దిగా ఉష్ణోగ్రతలు కూడా తగ్గుముఖం పట్టేటటువంటి అవకాశం ఉంది. కానీ తెలంగాణలోని పలు జిల్లాలలో మాత్రము ఈదురుగాలులు అంటే తెలంగాణ వ్యాప్తంగా ఏదైనా వర్షం కురిసే సమయంలో ఈదురుగాలులు భారీగా వీచే అవకాశం ఉందని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఏప్రిల్ 9 నుండి మాత్రం మళ్ళీ ఎండలు అధికంగా ఉంటాయని తెలంగాణకు హెచ్చరికలు జారీ అయ్యాయి. అంటే ఈ 3 రోజులు మాత్రమే కాస్త తెల్లని వాతావరణాన్ని తెలంగాణ ప్రజలు ఆస్వాదించేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మాత్రం ఎండ ప్రభావం అధికంగా ఉంటాయి. అంటే ఈ 2 వివరాలు మనం మధ్య చూస్తే తెలుగు రాష్ట్రాలలోనే భిన్న వాతావరణ పరిస్థితులు ఉంటాయని ఇప్పటికే వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో కూడా మనం చూడవచ్చు ఉత్తరాంధ్ర కాకుండా మిగిలిన రాయలసీమ కానివ్వండి, కోస్తాంధ్ర ఈ ప్రాంతాలలో కొద్దిగా ఎక్కువగా ఎండలు ఉండేటటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటన సారాంశము. కానీ ఉత్తరాంధ్ర వరకు మాత్రము చాలా చల్లని కబురుగా చెప్పుకోవచ్చు. ఎందుకనంటే గత 4-5 రోజులుగా ఎక్కువగా ఎండలతో ప్రజలు, వృద్ధులు, అదేవిధంగా పిల్లలు కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బయటికి వెళ్ళినంటే ఉదయం 10 గంటలకే ఎండ ప్రభావం అధికంగా కనిపించినటువంటి పరిస్థితి. ఈ తరుణంలో కాస్త వర్షాలు పడేటటువంటి అవకాశం ఉంది వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో కాస్త అలాంటి ఇబ్బందుల నుండి ప్రజలకు ఉపశమనం లభిస్తుంది. మొత్తం మీద మాత్రము 2 తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. ప్రజలు కాస్త జాగ్రత్త వహించండి. ఎక్కడైతే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందో అక్కడ వృద్ధులు, చిన్నారులు కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా వర్షాలు కురిసే సమయంలో మాత్రం ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయి కాబట్టి హఠాత్తుగా కురిసేటటువంటి వర్షాలు కాబట్టి ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని కూడా ఇప్పటికే ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ తెలిసింది. తెలంగాణలో మాత్రం భారీ ఈదురుగాలులు కూడా వీస్తాయి కాబట్టి చెట్ల కింద, అదేవిధంగా చెట్ల వద్ద, అదేవిధంగా విద్యుత్ కూలేటటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి గృహాలలో ఎట్టి పరిస్థితుల్లో ఉండవద్దని కూడా అక్కడే అధికారులు తెలుపుతున్నారు. ఇది మొత్తం మీద వాతావరణ అప్డేట్. అయితే నిన్నటి మనం వాతావరణ ఏదైతే నిన్నటి మనం ఏపీ వ్యాప్తంగా నిన్న నమోదైనటువంటి శనివారం నమోదైనటువంటి మనం ఉష్ణోగ్రతలను కూడా చూస్తే కాస్త ఆ ఎండ ప్రభావం రోజు రోజుకి ఎక్కువగా అవుతుందని కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే శనివారం నెల్లూరు జిల్లా గూడూరులో 41.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కావడం అనేది రాష్ట్రంలోనే రికార్డు సృష్టించింది. అదేవిధంగా తిరుపతి జిల్లా రేణిగుంటలో 41.1, కృష్ణా జిల్లా పెద్దపారిపూడిలో 40.9, చిత్తూరు జిల్లా నగరిలో 40.4, మన్యం జిల్లా వీరఘట్టంలో 40.3 డిగ్రీలు, విజయనగరం జిల్లా 40.1, పల్నాడు జిల్లా గురజాలలో 39.8 డిగ్రీ, నెక్స్ట్ నంద్యాల జిల్లా గుల్లదుర్తి, కర్నూలు జిల్లా తోడిలో 39.7 చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ మాత్రం వాతావరణం ఏదైతే ఇప్పుడు నేను చెప్పినటువంటి జిల్లాలు ఉన్నాయి, ఈ జిల్లాలలో మాత్రం ఎలాంటి వాతావరణంలో మార్పు ఉండదు. కానీ
కోస్తాంధ్ర వరకు మాత్రం మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉంది. ప్రజలు కాస్త జాగ్రత్త వహించాలని కూడా ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ తాజాగా ప్రకటన విడుదల చేసింది. సలాం, మరి రైతులపై ఈ వాతావరణ మార్పులు ఎలా ప్రభావం చూపుతాయంటారు? ఖచ్చితంగా, ఎందుకనంటే అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా రైతులపై అని అంటే తెలంగాణలో ఎక్కువ ప్రభావం చూపేటటువంటి అవకాశం. ఎందుకనంటే ఇప్పుడు సాధారణంగా అక్కడ పండించినటువంటి పంటలు కూడా వరి ఇలాంటి పంటలు ఇప్పుడు చేతికి అందేటటువంటి సమయం. ఈ సమయంలో భారీ ఈదురుగాలులు వస్తే పంట నష్టం వాటిల్లేటటువంటి అవకాశం ఉంటుంది. అదే విధంగా ఈ భారీ వర్షాలు భారీ ఈదురుగాలుల సమయంలో రైతులు వ్యవసాయ మోటార్లకు వద్దకు వెళ్లకుండా ఉండాలి. అదేవిధంగా తగిన జాగ్రత్తలు పాటించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ మన ఆంధ్రాలో అంటే మన ఆంధ్రప్రదేశ్ లో చూస్తే ఈ ఉత్తరాంధ్ర వైపు కాస్త రైతులు జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే 3 రోజుల పాటు భారీ వర్ష సూచన, ఉరుములు మెరుపులు కాబట్టి ఏదైతే పొలాల వద్ద ఉండేటటువంటి రైతులు చెట్ల కింద ఉండకుండా తగిన రక్షణ పొందాల్సినటువంటి అవసరం ఉంది. కానీ మిగిలిన జిల్లాలపై మాత్రం ఆ ప్రభావం ఏమాత్రం ఉండేటటువంటి అవకాశం లేదని కూడా ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇటీవల కూడా మనం చూడవచ్చు, ఇటీవల గత నెలలో మనం చూడవచ్చు, గత నెలలో కాస్త రైతాంగం ఉద్యానవన పంటలు సాగు చేసినటువంటి రైతన్నులు కాస్త ఇబ్బందులకు గురయ్యారు అకాల వర్షాల వల్ల. వారిపై అప్పట్లో ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు కూడా, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కూడా దీనిపై సమీక్షించి ఆ యొక్క రైతులకు ప్రభుత్వ సాయం అందుతుందని కూడా తెలపడం జరిగింది. కానీ ఏదేమైనప్పటికీ ఒక్కసారిగా వాతావరణాలలో మార్పు రావడం వల్ల ఈ వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉంది. అందుకు సంబంధించి రైతులకు ఏదైతే వాతావరణ శాఖ తెలిపేటటువంటి హెచ్చరికలు, సూచనలు తెలుసుకుని అందుకు తగినట్లుగా తమ పంట రక్షణ, సస్యరక్షణ చర్యలు చేపట్టాలని కూడా అధికారులు కోరుతున్నారు. అదేవిధంగా ప్రభుత్వం కోరుతోంది. రైట్ సలాం, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.